ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినము మీరు పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ కూడా చదువుతున్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభు మనందరి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించుదురుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దావీదు భక్తుడు 119వ కీర్తన 71వ వచనంలో ఈ మాట రాస్తారు. నీ కట్టడలను నేను అనుసరించినట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దావీదు అంటారు, నీ కట్టడలను అనుసరించాలంటే నాకు శ్రమ ఉండాలయ్యా. నిజమే కదా. శ్రమ మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. ఇంకా విశ్వాసంలో ఎదగడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ప్రార్థన చేయడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి శ్రమ ఎంతగానో సహాయపడుతుంది. అందుకే దావీదు అంటున్నాడు, నీ కట్టడలను నేను అనుసరించినట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, కృంగిదల ఇవన్నీ అధికమవుతున్నాయా? గుర్తుపెట్టుకొని శ్రమను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. నీ కీడునే మేలుగా మారుస్తాడు. అయితే నీ శ్రమలో ఏం చేయాలంటే దేవుణ్ణి ఆధారం చేసుకో, దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన కట్టడలను, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించు. ఇంతకాలము లోకమును అనుసరించి లోకము వెంబడి నడిచి కష్టాలు కొని తెచ్చుకున్నవేమో, ఈ రోజు నుంచి దేవుని మీద ఆధారపడి, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. అయ్యా, ఈ శ్రమలో కూడా నేను నిన్ను స్తుతిస్తానయ్యా, ఈ వ్యాధి బాధల్లో కూడా నీ నామాన్ని మహిమపరుస్తానయ్యా అని దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే నీ శ్రమను ఒకరోజు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ కీడును ఒకరోజు దేవుడు మేలుగా మారుస్తాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు వారి జీవితంలో ఒక ముళ్ళు దేవుని సన్నిధిలో అడుగుతాడు, ప్రభువా ఈ బాధ, ఈ ముళ్ళును నా యొద్ద నుంచి తీసివేయి అంటే దేవుడు అంటాడు, పౌలా నా కృప నీకు చాలును. నేను అనుకుంటా పౌలు వారి జీవితంలో ఆ ముళ్ళే పౌలు గారు ఎక్కువగా ప్రార్థన చేయడానికి, అంత గొప్ప పరిచర్య చేయడానికి కారణమైందేమో. నిజమే కదా. మనకు బాధలు ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, ఏదో ఒక చింత ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. అది మన మంచి కోసమే. శ్రమ నాకు మేలాయను. అందుకే ప్రియులారా, దేవుని మీద ఆధారపడండి. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి శ్రమ, కీడును దేవుడు మేలుగా చేదురుగాక. మనం దేవుని కట్టడలను అనుసరించి బ్రతుకుదాం, ఆయన సాక్షులుగా జీవిద్దాం. చిన్న ప్రార్థన చేస్తానే ఏకీభవించండి. దేవానికి వందనాలు. దావీదు అన్నట్లుగా శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. నిజమే ప్రభా, మా జీవితంలో మేము అనుభవిస్తున్న ప్రతి శ్రమ, కీడు మాకు మేలు కొరకే. దేవా, శ్రమ కాలంలో నీ మీద అన్ని వేళలా ఆధారపడి నిన్ను ఆధారం చేసుకుని బ్రతికే కృప దయచేయండి. ఎందరైతే ప్రభు ఈ సమయంలో నీ కొరకు కనిపెడుతున్నారో, నీ మీద ఆధారపడుతున్నారో ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఘనమైన కార్యాలు మీరే జరిగించండి అయ్యా. వారి కోరికలన్నీ సఫలపరిచి సకల మహిమ మీరే పొందుకోమని నజరుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.